చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి, జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో రాష్ట్రానికి చేసిన మేలేంటి? యువతకు కల్పించిన ఉద్యోగ అవకాశాలేంటి అని మాట్లాడుతున్నారు. చేపల కొట్లు తీసుకురాలేదండి? తేలేదా? పులివెందుల్లో ఒక సభెట్టి, ఆ సభలో పులివెందుల ప్రాంత ప్రజలను ఉద్దేశించి, మీ జీవితంలో మీ బతుకెట్టుకొని ఏ రోజు కూడా చేపల మొఖం మీరు చూడలేదు. నేను ముఖ్యమంత్రి అయ్యాను. మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా చేపల కొట్లెట్టేసాను. రాష్ట్రంలో ఉన్న యువత అంతా కూడా చేపలు అమ్మేసుకోవడమే, పీతలు అమ్మేసుకోవడమే, మటను, చికెను అన్నీ అమ్మేద్దాం మనం అని చెప్పేసని ఉద్యోగ కల్పన మా అన్న చేయలేదా? ఫిష్ ఆంధ్ర అని చెప్పేసని రాష్ట్ర వ్యాప్తంగా 14,000 చేపల కొట్లు మా అన్న పెట్టలేదా? పెట్టాడు మా అన్న. అయినా సరే ఇంకా ట్రోల్ చేత్తారు. ఏదో ఐటీ కంపెనీలంటారో, సాఫ్ట్‌వేర్ జాబులంటారో, ఎంత కష్టపడాలి, ఎంత చదవాలి ఆటిలికి. అదే చేపల కొట్లయితే చాలా ఈజీ. ఒక గేలం పట్టుకెళ్తాం, లేదంటే ఒక అలాటకెళ్తాం. ఏ సముద్రమో, లేదంటే ఏ నదో, ఏ గోదావరిలోకెళ్తాం, ఒక 4 చేపలు పడతాం, తీసుకొచ్చి అమ్ముతాం. రూ. 500, ఒక రూ. 1000 వత్తే సరిపోయే. ఈ లాజిక్ ఎవడు ఆలోచించట్లేదు. చేపల కొట్లు తెచ్చారని చెప్పి ట్రోల్ చేత్తన్నారు. ఎక్కడ అన్యాయం అండి ఇది? చేపల కొట్లు తేవడం ఏమైనా పాపమా? సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల కంటే మా వైసీపీ కార్యకర్తలకి చేపల కొట్లే ముద్దు.